ఒకప్పుడు కంపెనీ ఉండేది ఐడియా అని, మీకు గుర్తుందా? ఎయిర్టెల్ లాగో కంపెనీ ఉండేది. దానికి ఒక మన యాడ్స్ ఉండేవి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు. 2019లో నాకు ఒక ఐడియా వచ్చింది, మంగళగిరిలో పోటీ చేయాలని. నాకు పరిచయం లేని నియోజకవర్గం. వాస్తవంగా నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నాకు పరిచయం లేని నియోజకవర్గం. మా ఇల్లు మంగళగిరిలో ఉంది, అంతే నాకు తెలుసు. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తాం జరిగింది. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి 2019లో. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ కసి బాధ, ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలా, ప్రజల మనసు గెలుచుకోవాలా, మళ్ళీ మంగళగిరిలోనే భారీ మెజార్టీతో గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకునే తల్లి.